హలో ఫ్రెండ్స్, నేను దేవుడి సేవకు వెళ్తూ ఉంటా. తిరుమలకు కానీ ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క దేవుడి సేవకు నేను ఖచ్చితంగా వెళ్తూ ఉంటాను, ఏ గుళ్ళకైనా. కానీ నేను ఎందుకు వెళ్తానంటే, వాళ్ళల్లో ఏ ఒక్కసారైనా మా నాయన రూపం కనిపిస్తుందేమో ఎవరిలోనన్నానని అదొక సంతోషం. చెప్తారు చూడు, మనిషి పోలిక మనిషి ఏడుగురు ఉంటారని. అలా మా నాయన ఎవరిలో అయినా మా నాయన రూపం కనిపిస్తుందేమో, వాళ్ళల్లో మా తండ్రిని చూసుకొని మా నాయన చూసుకొని సంతోషిద్దాం వాళ్ళల్లో అనుకొని ఒక్కొక్కసారి మనసు తల్లడిల్లిపోతుంది నాకు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు మా నాయన, నా భర్త కన్నా ఎవ్వరు నాకు ఎక్కువ కాదు. నాకు కనీసం దేవుడు కూడా నాకు అవసరం లేదు. మా నాయన మా అమ్మ లేకపోయినా కానీ మా నాయన నన్ను అమ్మ కన్నా ఎక్కువ పెంచుతాడు. అసలు మా అమ్మ ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు నాకు. మా నాయనే నా ప్రపంచం. మళ్ళా నా భర్త మా నాయనకు మాదిరిగానే నన్ను ఒక మహారాణిలాగా చూసుకునేవాడు, నన్ను అంత అపురూపంగా. అందుకే నేను దేవుడికి ఒకటే మొక్కుతా, ఏ గుడికి పోయినా. నాకు మళ్ళా జీవితం అంటే ఉంటే మా నాయన ఎక్కడ పుట్టినా మా నాయనకు కూతురుగా నన్ను పుట్టించు. మళ్ళా నా భర్త నాకు మళ్ళా భర్తగా వచ్చేలాగా దీవించు స్వామి. లేకంటే ఈ జన్మానికి నాకు ఈ జీవితమే వద్దనిపిస్తుంది. నాకు అస్సలు ఈ జీవితమే వద్దు, మనిషి జన్మ కూడా నాకు ఇంకా అవసరం లేదనిపిస్తుంది. దేవుడు కోరుకుంటా నేను. నాకు మళ్ళా వాళ్ళే కావాలా, నా తండ్రి నా భర్త ఉండాలి నాకు అని. ఆడికి నా మనసుకు నేను ఎక్కడికి వెళ్ళి అదే కోరుకుంటా దేవుణ్ణి. నాకు నా జీవితంలో మధ్యలోనే ఆగిపోయింది. నాకు మళ్ళా వాళ్ళే కావాలని. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కానీ ఆ మాదిరిగా నా తండ్రి లాంటి తండ్రి ఎక్కడా ఉండడు అనుకుంటా. నా భర్త లాంటి వాడు ప్రపంచంలో ఎక్కడా దొరకడు. అంత ప్రేమగా నన్ను చూసుకునేవాడు ఆయన నన్ను. అలాంటి భర్త నాకు దూరమైనారు. ఇద్దరూ ఒకేసారి దూరమైనారు. కానీ నేను అన్నము తినకపోయినా ఒక పక్క మా నాయన, ఒక పక్క నా భర్త నన్ను ఒక పసిబిడ్డలాగా నన్ను భంగపడి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు ఉండింది బిడ్డలు ప్రేమ అన్నీ అని. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి అన్నీ పోయినాయి. ఎవ్వరు బిడ్డల్లా ఏంలా. ఎప్పటికైనా కానీ ఎవరైనా ఒక్కటి తెలుసుకోండి, భర్తకు భార్య కావాలా, భార్య భర్త ఎన్నన్నా కానీ, లేదా కన్న తండ్రి అన్నా ఉండాలి మనకు. ఎప్పుడైనా తోడు నీడ. మన తండ్రి మన బిడ్డనని ఎప్పుడైనా కానీ మనం ఆకలితో పనుకున్నా నా బిడ్డ తినలేదేనని మన తండ్రి మన కోసము తాడు. ఇప్పుడు ఎవ్వరులే. ఇప్పుడు నేను తినకపోయినా నన్ను అడిగే వాళ్ళు ఎవ్వరు ఉండరు. నాకు బుద్ధి పుడితే ఆకలి అయితే తినచ్చు, లేకుంటే గమనట్లయినా పనుకుంటా నేను. నాకు అయిపోయి నేను అనుకున్నా, వాళ్ళు ఉన్నంతవరకు ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఇద్దరు చనిపోయి ఒకే నెలలోనే నా భర్త నా తండ్రి నన్ను ఇసిపెట్టి